ఒక విత్తనాన్ని భూమిలో విత్తినప్పుడు, అది ఫలించినప్పుడు, అది ఎలాగైతే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందో, ప్రభు యొక్క మాటలు ఎవరైతే వింటారో, అవి కూడా వారి జీవితాల్లో అంతకంటే శ్రేష్టమైనటువంటి ఫలితాల్ని వారు చూడగలుగుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఆయనతో ఏకీభవించినటువంటి వారందరి విషయంలో ప్రభువైతే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ మాటను బట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మేలులు పొందడాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయనలో ఉండాలి. ఆయనతో ఏకీభవించాలి. ఎవరైతే ఆయనతో ఏకీభవిస్తారో వారు ఖచ్చితంగా 100కి 100 శ్రేష్టమైనటువంటి ఫలాలను పొందుతారు. నువ్వు ఖచ్చితంగా ఆయనతో ఏకీభవించు. ఆమేన్.